అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. దీని తెలుగులోని లాభ నష్టాలు అంటామండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇదే టాపిక్ నుండి మినిమం 3 to 4 మార్క్స్ అయితే మాత్రం ఇస్తున్నారండి. ఇదే ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐకి అయితే మాత్రం ఇదే టాపిక్ నుండి 6 to 7 మార్క్స్ అయితే మాత్రం వస్తున్నాయండి. కేవలం 2012లో ఇదే టాపిక్ నుండి 9 మార్క్స్ వరకు కూడా ఎస్ఐలో వచ్చిందండి. సో ఇంత ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నేర్చుకునే ముందు ఇందులో కొన్ని వర్డ్స్ అయితే మాత్రం కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటాయండి. దానికి అర్థం ఏంటో ముందు తెలుసుకుందామండి. ముందుగా మనం నేర్చుకునేది ఏంటంటే కొన్నధర అండి. అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని కొంత అమౌంట్కి కొన్నట్లయితే ఎంత అమౌంట్ కొంటామో దాన్ని కొన్నధర అని అంటామండి. దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అని అంటామండి. నెక్స్ట్ ఏంటంటే అమ్మిన ధర అండి. ఏదైనా ఒక వస్తువుని ఎంత ధరకి అయితే అమ్ముతామో దాన్ని అమ్మిన ధర అని అంటామండి. దీన్ని ఇంగ్లీష్లోని సెల్లింగ్ ప్రైస్ అని అంటామండి. నెక్స్ట్ ఏంటంటే లాభం అండి. దీన్ని ఇంగ్లీష్లోని ప్రాఫిట్ అంటామండి. ఏదైనా ఒక వస్తువు కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఎంత అయితే ఎక్కువ ఉందో దాన్ని ప్రాఫిట్ లేదా లాభం అని అంటామండి. ఈ ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ తక్కువగా ఉంటుందండి. ఈ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఈ ప్రాఫిట్ అంటే ఏంటి తెలుసుకోవాలని అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాము ఒక కార్ని 2 లక్షలకు కొని 2,10,000 అమ్మిన లాభం ఎంత అని అడిగాడండి. సో కరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటంటే రాము ఒక కార్ని ఎంత కొన్నాడండి, 2 లక్షలకు కొన్నాడండి. ఓకేనా. ఇదే కార్ని ఎంతకు అమ్మాడండి అంటే 2,10,000 అమ్మాడండి. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అండి, 2,10,000. ఓకేనా. ఇప్పుడు లాభం ఎంత నేను చేస్తానంటే ప్రాఫిట్ ఈ సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ తీసేస్తే, అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుందండి. అంటే ఈ 2,10,000 నుండి 2 లక్షలు తీసేస్తే ఎంత వచ్చిందండి, 10,000 వచ్చిందండి. ఈ 10,000 అనేది ఏంటంటే అంటే లాభం అండి. మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏది మనం తెలుసుకుంటామండి. నెక్స్ట్ తెలుసుకునేది ఏంటంటే నష్టం అండి. దీన్ని ఇంగ్లీష్లోని లాస్ అంటామండి. అంటే ఏంటి అంటే అమ్మిన వేల కంటే కొన్న వేల తక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి నష్టపోతాడండి. ఈ నష్టం అనేది ఏంటంటే ఈ కొన్న వేల అనేది ఏంటంటే అమ్మిన వేల కంటే ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు లాస్ అండి. నెక్స్ట్ తెలుసుకున్నది ఏంటంటే లాభ శాతం అండి. అంటే ఏంటంటే ఒక కొన్న ధర మీద లాభం ఎంత వచ్చింది అంటే ఈ కొన్న ధర మీద లాభం ఎంత వస్తుందో దాన్ని 100తోని మల్టిపుల్ చేస్తే అన్ని లాభ శాతం అని అంటామండి. అదేవిధంగా నష్ట శాతం అంటే ఏంటి అంటే ఈ కొన్న ధర మీద ఎంత ఆశ వస్తుందో దాన్ని 100తోని మల్టిపుల్ చేస్తే దాన్ని నష్ట శాతం అని అంటారండి. ఈ లాభ శాతం నష్ట శాతం రెండు కూడా ఎల్లప్పుడూ కూడా కొన్న ధర మీద మాత్రమే మనం కడతామండి. అదేవిధంగా ఈ సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా కనుక్కుంటామండి ఫార్ములా ద్వారా అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 అండి. ఓకేనా. ఈ విధంగా మనం సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇదే మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి అంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్ అండి. ఈ విధంగా కాస్ట్ ఆఫ్ ప్రైస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ ప్రాబ్లం చేయాలన్నా సరే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయాలి అంటే మనం పర్సంటేజెస్ అండ్ ఫ్రాక్షన్స్ ఈ 2 టాపిక్స్ కూడా జాగ్రత్తగా నీట్గా నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్స్ అయితే మాత్రం ఈజీగా చేయొచ్చండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి 20% లాభం వచ్చింది అంటే ఈ 20%ని ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకుంటే ఏమవుతుందండి, 1/5 వస్తుందండి. ఇక్కడ 5 అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి. ఇక్కడ 1 అనేది ఏంటంటే లాభం అండి. అదేవిధంగా ఇక్కడ 30% లాస్ వచ్చింది అంటే ఈ 30% ఏ విధంగా రాస్తామండి, 3/10గా రాసుకుంటామండి. ఈ 10 అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి. అదేవిధంగా 3 అనేది ఏంటంటే లాస్ అండి. ఓకేనా. ఇప్పుడు మనకి దీనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అడిగాడు అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా రాసుకుంటామండి మనం, కాస్ట్ ఆఫ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అండి. ఓకేనా. అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు అండి, 5 యూనిట్లు అండి. అండ్ ప్రాఫిట్ ఎంత అండి, 1 యూనిట్ అండి. ప్లస్ కలిపితే ఎన్ని యూనిట్లు అండి, 6 యూనిట్లు అండి. ఇక్కడ ఈ విధంగా సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ అవుతాయండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ 5 యూనిట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ అవుతాయండి. 20% లాభం అయితే. అదేవిధంగా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడిగితే ఏమవుతుందని అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్
లాస్ అండి. ఇక కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 10 యూనిట్స్ అండి. లాస్ ఎంత అండి 3 యూనిట్స్ అండి. సో 10లోని 3 తీస్తే ఎంత అండి 7 యూనిట్స్ అండి. 30% లాస్ అయినప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ 10 యూనిట్లు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 7 యూనిట్స్ అవుతుందండి. ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్ రూపంలో మార్చుకొని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని ఈజీగా చేయొచ్చండి. అందుకని మనం ఈ పర్సంటేజెస్ అండ్ ఫ్రాక్షన్స్ ఈ 2 టాపిక్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ టాపిక్స్ అయితే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువు కొన్న ధర 150 అయినా అమ్మిన ధర 200 అయినా లాభ శాతం ఎంత అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఇందులో ఒక వస్తువు యొక్క కొన్న ధర అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే 150 రూపాయలండి. ఓకేనా. దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 200 రూపీస్ అండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 200 రూపీస్ అండి. మనకి ప్రాఫిట్ కావాలంటే ఏంటండి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 200 మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 150. అంటే 200లో 150 తీస్తే ఎంత అండి 50 అండి. ఇప్పుడు మనకి ఏం అడిగాడండి లాభ శాతం అడిగాడండి. అంటే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఏ విధంగా చేస్తామంటే ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 అండి. ఓకేనా. ప్రాఫిట్ ఎంత అండి 50 రూపీస్ అండి. ఓకేనా. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 150 రూపీస్ అండి ఇంటూ 100 అండి. ఓకే. 51లో 53 అండి. 3 1లో 3 33.1/3 అండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 33 1/3% అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఒక వస్తువు కొన్న ధర 900 అమ్మిన ధర 750 రూపాయలు అయినా నష్ట శాతం ఎంత అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే లాస్ ఏ విధంగా చేస్తామండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అండి. దీని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 900 అండి. దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 750 అండి. అంటే 900లోని 750 తీస్తే ఎంత అండి 150 అండి. అంటే దీని లాస్ ఎంత వచ్చిందండి 150 వచ్చిందండి. మనకి ఏం అడిగాడండి నష్ట శాతం అడిగాడండి. ఈ లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 అండి. ఓకేనా. ఇక్కడ లాస్ అంటే ఏంటండి 150 రూపీస్ అండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఎంత అండి 900 రూపాయలు అండి ఇంటూ 100 అండి. ఈ 2 zeros కి 2 zeros పోతుందండి. ఏమొచ్చిందండి 150/9 అండి. 3 3లో 3 50 అండి. అంటే 3 1 36 2/3. సో ఎంత వచ్చిందండి 16 2/3% లాస్ అండి. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువు ధర 50 రూపాయలు అయినా లాభం 20% అయినా అమ్మిన ధర ఎంత అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఏం అడిగాడండి సెల్లింగ్ ప్రైస్ అడిగాడండి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఓకేనా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే 50 రూపీస్ అండి. 50 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత అండి 20% అండి బై 100 అండి. సో 50 ఇంటూ 120/100 అండి. ఓకేనా. ఈ 0కి 0 పోతుందండి. 2 5లో 2 6 అండి. 5 1లో 5 10 అండి. సో 10 × 6 60 వస్తుందండి. దీని యొక్క అమ్మిన ధర ఎంత ఏంటి అంటే 60 రూపీస్ అండి. ఇది మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామండి అంటే మనకి 20% లాభం అన్నాడండి. అంటే ఈ 20%ని ఫ్రాక్షన్ రూపంలోకి ఏ విధంగా రాసుకుంటామండి 1/5గా రాసుకుంటామండి. ఇక్కడ 1/5లోని 5th అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి. 1 అంటే ఏంటంటే ప్రాఫిట్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 2 కలిపితే సెల్లింగ్ ప్రైస్ అండి. ఓకేనా. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు అండి 5 యూనిట్లు అండి. ప్రాఫిట్ ఎన్ని యూనిట్లు అండి 1 యూనిట్ అండి. ఈ 2 కలిపితే 6 యూనిట్లు అండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు అండి 6 యూనిట్లు వస్తాయండి. వస్తువు ధర 50 రూపీస్ అండి. అంటే దీని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ 5 యూనిట్లు ధర 50 రూపాయలు. అయితే మనకి ఏం అడిగాడండి సెల్లింగ్ ప్రైస్ యూనిట్స్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ ఏంటండి 6 యూనిట్స్ అండి. 6 యూనిట్స్ ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 50/5 అండి. 5 10. సో 6 10 ఎంత అండి 60 అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ విధంగా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే ఒక వస్తువు యొక్క ధర 50 రూపీస్ అయినా 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అడిగాడండి. ఓకేనా. అంటే ఇక్కడ 100% వాల్యూ ఎంతంటే ఒక వస్తువుది 50 రూపీస్ అండి. అయినా అయితే మనకి 120 ఎందుకంటే 20% లాభం కావాలన్నాడు కాబట్టి ఎంత అడిగాడండి. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తామండి. 50 × 120/100 అండి.
51 52 2 1 2 60 అండి. సో దాని యొక్క అమ్మకం ధర ఎంత ఏంటంటే 60 రూపీస్ అండి. ఈ విధంగా మనకి బేసిక్ మెథడ్ అండి, ఇది మన కాన్సెప్ట్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాజు ఒక వస్తువుని 15% నష్టంతో 850 రూపాయలకి అమ్మిన ఆ వస్తువు కొన్న ధర ఎంత అడిగాడండి. ఈ కొన్న ధరకి ఫార్ములా ఏంటండి అంటే సిపి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100 మైనస్ లాస్ అండి. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ అయితే ఎంత అండి 850 రూపాయలండి. 850 ఇంటూ 100/100 మైనస్ ఎంత పర్సెంట్ లాస్ అండి 15% లాస్కి అమ్మాడండి. ఓకేనా. 15 ఈక్వల్ టు 850 ఇంటూ 100/100లో 15 తీస్తే ఎంత అండి 85 అండి. ఓకేనా. 850 ఇంటూ 100/85 ఒకటిలో 85 10s 10 ఇంటూ 100 ఎంత అండి 1000 అండి. ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అంటే 1000 రూపాయలు. మనకి బేసిక్ మెథడ్ అండి. ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే ఆ వస్తువు ఎంత నష్టానికి అమ్మాడండి 15% నష్టానికి అమ్మాడండి. ఓకేనా. అంటే 15%ని ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటే ఏమవుతుందండి 15/100. ఓకేనా. అంటే 5 3లో 5 20లో ఈ 20 అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైజ్ అండి. ఈ 3 అనేది ఏంటంటే లాస్ అండి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ లాస్ అండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 20 యూనిట్స్ అండి. ఓకేనా. లాస్ ఎంత అండి 3 యూనిట్స్ అండి. ఈ 20 నుండి 3 తీస్తే ఎంత అండి 17 యూనిట్స్ అండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 17 యూనిట్లు అండి. ఈ 17 యూనిట్లు 850 అయితే 17 యూనిట్లు 850 అయితే మనకి ఏం అడిగాడండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ అడిగాడండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు అండి 20 యూనిట్స్ అండి. ఓకేనా. 20 యూనిట్స్ ఎంత అని అడిగాడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుందండి 850 ఇంటూ 20/17 అండి. 17 ఒకటిలో 17 5 0కి 0 అండి. ఓకేనా. 5 2 10 2 0లకు 2 0 అండి. సో టోటల్ ఎంత వచ్చిందండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ 1000 అండి. ఓకేనా. ఆ వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అంటే 1000 అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన షార్ట్ కట్ విధంగా ఏ విధంగా చేస్తామని అంటే వస్తువుని 15% నష్టానికి అమ్మాడండి. సో 100లో 15 తీస్తే ఎంత అండి 85 అండి. ఓకేనా. ఈ 85% మనకి ఎంత అండి 850 అండి. అయితే మనకి 100% ఎంత అని అడిగాడండి. ఓకేనా. 100% ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుందండి 850 ఇంటూ 100/85 అండి. 85 ఒకటిలో 85 10 అండి. సో 10 100 1000 వస్తుందండి. సో దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అంటే 1000 అండి. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువు ధర 1500 అయినా అతనికి 20% లాభం రావాలన్నా ఆ వస్తువుని ఎంత ధరకు అమ్మాలి అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే దీనికి బేసిక్ మెథడ్ ద్వారా ఫార్ములా ఏంటండి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటండి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్/100. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి 1500 ఇచ్చాడండి. 1500 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత రావాలండి 20% రావాలండి. ఓకేనా. 20/100 1500 ఇంటూ 120/100 అండి. ఓకేనా. ఈ 0కి 0కి పోతుందండి. 2 6లో 2 5 అండి. ఓకేనా. 5 ఒకటిలో 5 3 అండి. సో 300 ఇంటూ 6 వచ్చిందండి. 2 0లకు 2 0లు 6 3లో 18. ఓకేనా. ఆ వస్తువు ఎంత ధరకి అమ్మాలి అంటే 1800కి అమ్మితే ఆ వస్తువు 20% లాభం వస్తుందంటండి. ఇది మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి ఎంత పర్సెంట్ లాభం రావాలండి 20% లాభం రావాలండి. ఓకేనా. ఈ 20%ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఫ్రాక్షన్ రూపంలో అంటే 1/5గా రాసుకోవచ్చండి. ఇక్కడ 5 అంటే అర్థం ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి. 1 అంటే అర్థం ఏంటంటే ప్రాఫిట్ అండి. ప్రైస్ అడిగాడండి. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ అంటే అర్థం ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు వచ్చాయండి 5 యూనిట్స్ వచ్చాయండి. 5 ప్రాఫిట్ ఎన్ని యూనిట్లు వచ్చాయండి 1 యూనిట్ వచ్చిందండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది అంటే 6 యూనిట్లు వస్తుందండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్స్ అండి 5 యూనిట్స్ అండి. 5 యూనిట్స్ దాని యొక్క ధర ఎంత అండి 1500 అండి. ఓకేనా.
మనకి ఏం అడిగాడండి? సెల్లింగ్ ప్రైస్ అడిగాడండి. అంటే ఎన్ని యూనిట్స్ అండి? 6 యూనిట్స్ అండి. ఎంత అని అడిగండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుందండి? 1500 ఇంటూ 6/5 అండి. ఓకేనా? 5 ఒకట్ల 5 మూడులు 6 మూడులు 1800 అండి. కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన షార్ట్ కట్ విధంగా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, ఒక వస్తువు ధర 1500 అయితే 20% లాభం రావాలంటే ఆ వస్తువు ఎంతకు అమ్మాలి అని అడిగాడండి. ఓకేనా? ఒక వస్తువు యొక్క ధర కాస్ట్ ఆఫ్ ప్రైస్ 100% అనుకుంటామండి. ఓకేనా? 100% ఎంత అండి? 1500 అవుతుందండి. అయితే 20% రావాలన్నాడండి. సో కాస్ట్ ఆఫ్ ప్రైస్కి 20% కలిపితే ఎంత అండి? 120 అవుతుందండి. 120% ఎంత అడగండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుందండి? 1500 ఇంటూ 120/100 అండి. ఓకేనా? ఈ 2 జీరోస్కి 2 జీరోస్గా పోతాయండి. 0కి 0 అండి. 12 15 ఎంత అండి? 180 వస్తుందండి. ఓకేనా? మరి ఏం చేస్తామంటే 1800కి అమ్మాలండి. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. అది మనకి బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువుని 480 రూపాయలకు అమ్మిన 25% లాస్ వస్తుంది. అయినా ఆ వస్తువు కొన్న ధర ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, దీనికి బేసిక్ మెథడ్ ద్వారా ఫార్ములా ఏంటండి? మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్ అండి. ఓకేనా? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి? 480 ఇచ్చాడండి. 480 ఇంటూ 100/100 మైనస్ 25, ఎందుకంటే లాస్ట్ 25% కదా. ఇప్పుడు 480 ఇంటూ 100/75 అండి. 125 తీస్తే 75 వస్తుందిగా. 25 మూడులో 25 4 అండి. ఓకేనా? 3 ఒకట్ల 3 3 6 18 0కి 0 అండి. ఓకే. 160 ఇంటూ 4 అండి. 4 0 0 4 6 24 4 1 4 2 6. సో దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి అంటే 640 రూపాయలు వస్తుందండి. ఇది మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, మనకి 25% లాస్ వచ్చిందండి. ఈ 25%ని ఎలా రాసుకుంటామండి? 1/4 అండి. 4 అంటే ఏంటండి? కాస్ట్ ఆఫ్ ప్రైస్. 1 అంటే ఏంటండి? లాస్ అండి. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ లాస్ అండి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ 4 యూనిట్స్ అయితే లాస్ ఎన్ని యూనిట్లు అండి? 1 యూనిట్ అండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 3 యూనిట్స్ అవుతుంది. మనకి సెల్లింగ్ ప్రైస్ 480 ఇచ్చారండి. అంటే ఈ 3 యూనిట్లు 480 రూపాయలు అయితే మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అని అడిగాడండి. అంటే 4 యూనిట్లు ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. ఏమొస్తుందండి? 480 ఇంటూ 4/3 అండి. 3 ఒకట్ల 3 3 6 18 3 0 0. సో 4 0 0 4 6 24 4 1 4 2 6 అండి. ఓకేనా? దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అంటే 640 అండి. ఈ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే, ఒక వస్తువుని 480 రూపీస్కి అమ్మితే 25% లాస్ వస్తుందంటండి. అంటే దీని యొక్క 75% విలువ ఎంత అండి అంటే 480 అండి. అయితే మనకి ఎంత కావాలండి? 100% వాల్యూ కావాలండి. ఓకేనా? 100% వాల్యూ ఎంత అన్నాడు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 480 ఇంటూ 100/75 అండి. ఓకేనా? 25 3 25 4 అండి. 3 1 3 1 3 3 6 18 0 0 అండి. ఓకేనా? 4 0 0 4 6 24 2 4 1 4 2 6 అండి. దీని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అంటే 640 అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మన బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువుని 25% నష్టంతో 21,000కు అమ్మాడు. అయినా 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అడిగాడండి. ఈ ప్రాబ్లం మన బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తాం అంటే, దీనికి మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి మన కాస్ట్ ఆఫ్ ప్రైస్ తీసుకుంటామండి. ఓకేనా? ఈ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఫార్ములా ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 21,000 అండి. అయితే 100/100 మైనస్ లాస్ ఎంత అండి? 25% అండి. ఓకేనా? 21,000 ఇంటూ 100/75 అండి. ఎందుకంటే 100లో 25 తీస్తే 75 వస్తుందిగా. 25 3లో 25 4 అండి. ఓకేనా? 3 1 3 7 అండి. ఓకేనా? 7,000
ఇంటూ 4 అండి. 4 ఏళ్ళ 28,000 అండి. ఓకేనా. దీని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైజ్ ఎంత ఏంటి అంటే 28,000 అండి. మనకి ఏం అడిగాడండి, ఇప్పుడు 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అడిగాడండి. ఇంటే ఈ 28,000కి 10% ఎంత అండి అంటే ఈ 2 zeros పోతుందండి. ఎంత అండి 2,800 అండి. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, కాస్ట్ ఆఫ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 28,000 అండి, ప్లస్ ప్రాఫిట్ ఎంతండి 2,800 అండి. ఓకేనా. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందండి అంటే 30,800 వస్తుందండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే ఒక వస్తువుని 25% నష్టానికి అమ్మాడంటే అండి. ఓకేనా. 25% అని అంటే దీన్ని ఏ విధంగా రాస్తామండి 1/4గా రాసుకుంటామండి. ఇక్కడ 4 అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అండి, 1 అంటే ఏంటంటే లాస్ అండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతండి, కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ లాస్ అండి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎన్ని యూనిట్లు అండి 4 యూనిట్స్ అండి. లాస్ ఎన్ని యూనిట్స్ అండి 1 యూనిట్ అండి. ఈ 4లో 1 తీస్తే ఎంత అండి 3 అండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని యూనిట్స్ అండి 3 యూనిట్స్ అవుతాయండి. ఓకేనా. ఈ 3 యూనిట్స్ వాల్యూ ఎంత అండి 21,000 అయితే మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 4 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడిగాడండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. 21,000 ఇంటూ 4/3 అండి. 3 1 3 7 అండి, 7 4 28. దీని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే 28,000 అండి. ఇప్పుడు మనకి ఏం అడిగాడండి 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అడిగాడండి. ఓకేనా. ఈ 10%ని ఏ విధంగా రాసుకుంటామండి 1/10గా రాసుకుంటాం కదా. ఇది కాస్ట్ ఆఫ్ ప్రైస్, ఇది ప్రాఫిట్ అండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అండి. ఓకేనా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అండి 28,000 అండి. అయితే ప్రాఫిట్ ఎంత అండి 10 యూనిట్లు 28,000 అయితే 1 యూనిట్ ఎంత అండి 2,800 అవుతుందండి. ఈ రెండు కలిపితే ఎంత అండి 30,800 అవుతుందండి. ఓకేనా. దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే 30,800 అండి. 10% లాభం రావాలంటే దాన్ని 30,800కి అమ్మాలండి. ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్గా ఈ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇదే ప్రాబ్లం మన షార్ట్ కట్ విధంగా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే 21,000కి అమ్మితే 25% నష్టం వస్తుందంటండి. అంటే దీని వాల్యూ 75% వాల్యూ ఎంత అండి 21,000 అండి. అయితే మనకి 10% లాభం రావాలంటే 100కి 10% కలుపుతామండి. ఎంత వస్తుందండి 110% అవుతుందండి. ఈ 110% వాల్యూ ఎంత అని అడిగాడండి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందండి 21,000 ఇంటూ 110/75 అండి. సో 25 3ల 25 8ల 28 4 0కి 0 అండి. ఓకేనా. 3 1ల 3 2 6 3 8 24 0కి 0 అండి. సో టోటల్గా ఎంత వస్తుందండి 280 ఇంటూ 110 అండి. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు తీస్తామండి. 11 8 28, 11 2 22 ప్లస్ 8 30 అండి. ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఏంటి అంటే 30,800 వస్తుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి. బేసిక్ మెథడ్ అండి, ఇది మన కాన్సెప్ట్ మెథడ్ అండి, ఇది మనకి షార్ట్ కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామండి.